హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ ట్రెండీ జడబిళ్ళ మేకింగ్ చూద్దామండి. జడబిళ్ళ కోసం నేను ముందుగానే ఓహెచ్పి షీట్కి యూపిన్ అటాచ్ చేసి వదిలేసానండి. ఇది B7000 గమ్. ఫస్ట్ సర్కిల్గా అప్లై చేసి రౌండ్గా నేను మూన్ కుందన్స్ యూస్ చేస్తానండి. పింక్ కలర్ మూన్ కుందన్స్ని రౌండ్గా పెట్టుకున్నాను. అండ్ తర్వాత మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి మూడ్ని ఇప్పుడు కొంచెం క్రాస్ చేసి పెడుతున్నానండి. అంటే కొంచెం నించున్నట్టు చూడండి, కొంచెం క్రాస్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ పెట్టినట్టు పెట్టట్లేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ 2 లైన్స్ పెట్టాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి థర్డ్ లైన్ పెడుతున్నానండి. థర్డ్ లైన్ కూడా మనకి ఇప్పుడు నించున్నట్టే ఉంటుంది. ఫస్ట్ లైన్ ఒకటే ఫ్లాట్ అలా జస్ట్ పెట్టేస్తాం. తర్వాత లైన్స్ అన్నీ కొంచెం నించున్నట్టుగా ఉంటాయన్నమాట, అంటే స్ట్రైట్గా ఆ టైప్లో పెడతామండి. చూడండి, మనం ఏదైనా ఒక నేనైతే యూపిన్తో అడ్జస్ట్ చేస్తానండి. అలా దాంతో మనకి కరెక్ట్ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. వన్స్ గమ్ ఆరిపోతే మళ్ళీ మనకి అది మూవ్ అవ్వదు, మొత్తం అంతా వేస్ట్గా అయిపోద్దండి. అందుకే పెట్టిన వెంటనే అడ్జస్ట్ చేసుకోవాలండి. అండ్ లాస్ట్లో నేను 4mm రౌండ్ యూజ్ చేశానండి, రెడ్ కలర్. ఇవి షుగర్ బీట్స్ అండి. B7000 గమ్ అప్లై చేసి నేను షుగర్ బీట్స్ పెడుతున్నాను రౌండ్గా. షుగర్ బీట్స్ వల్ల లుక్ బాగుంటుందండి, అందువల్ల నేను షుగర్ బీట్స్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అంటే మీరు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే షుగర్ బీట్స్ యూజ్ చేశాను. చూడండి, అంతే అండి. షుగర్ బీట్స్ కొంచెం ప్రెస్ చేస్తే అవి ఇంకా, ఎందుకంటే మనం ముందు గమ్ అప్లై చేసాం కదా, ఇంకా అవి పడవు. కొంచెం సర్కిల్ టైప్లో వచ్చినట్టు చూసుకొని మొత్తం అన్నీ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మూన్ కుందన్స్ పింక్ కలర్ అండి. మూన్ కుందన్స్ అయిపోయిన తర్వాత డ్రాప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను, పింక్ కలర్. ఫస్ట్ B7000 గమ్ అప్లై చేసి డ్రాప్ కుందన్స్ని లైన్గా పెట్టేస్తున్నానండి. డ్రాప్ షేప్ కుందన్స్ అండి ఇవన్నీ. దీనికి నాకు కుందన్స్ ఎక్కువ పడిందండి, ఎందుకంటే మనకి జడబిళ్ళ సైజ్ చాలా పెద్దదండి, అందువల్ల కుందన్స్ ఎక్కువ పడ్డాయి. చూడండి, మొత్తం అన్నీ లైన్గా పెట్టేశాను. ఫస్ట్ ఒక లైన్ పెట్టానండి, రౌండ్గా లైన్గా పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే మొత్తం సర్కిల్ టైప్లో వచ్చేలా అడ్జస్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి ఇంకొక రౌండ్ మొత్తం అన్నీ ఇంకొక రౌండ్ పెడుతున్నాను. ఇవి కొంచెం నించున్నట్టుగా పెడుతున్నాను. చూడండి, స్ట్రైట్గా పెట్టేటట్టు చూడండి మొత్తం అన్నీ. ఇది ఇంకో రౌండ్ అండి. మొత్తం రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ B7000 గమ్ అప్లై చేస్తున్నాను నేను. ఇంకొక రౌండ్ పెడుతున్నాను. జడబిళ్ళలకి మనకి ఎక్కువ కుందన్స్ యూజ్ అవుతాయండి. ఇంకొక లైన్ పెట్టేసామండి. ఇంకో లైన్ పెట్టేస్తే మనకి జడబిళ్ళ అనేది రెడీ అండి. చూడండి, అడ్జస్ట్ చేసుకుంటే మొత్తం పెట్టండి, అంతే అండి, జడబిళ్ళ రెడీ. ఇప్పుడు మనం వ్యాక్స్ షీట్ని సేమ్ సైజులో కట్ చేసుకొని ఆ యూపిన్ షేప్ దగ్గర చిన్న కట్, అంటే మరి యూపిన్ క్లోజ్ అయిపోద్ది ఇప్పుడు మనం పట్టుకోవడానికి అవుతుంది, అందువల్ల B7000 గమ్ అప్లై చేసి పెట్టేసామండి. అంతే అండి, జడబిళ్ళ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.